రాజీ కోసం మధ్యవర్తులతో రాయబారం. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై జానకీపురం సర్పంచ్ నవ్య మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తన వద్ద ఉన్న ఆడియో రికార్డులు ఇవ్వాలని ఆయన అనుచరులతో ఒత్తిడి చేయిస్తున్నారని ఆరోపించారు. అప్పట్లో చేసిన లైంగిక ఆరోపణలకు సంబంధించిన టేపులు ఇవ్వాలని ఎమ్మెల్యే ఒత్తిడి చేస్తున్నారని, అందుకోసం తనకు తన భర్తకు మధ్య చిచ్చు పెట్టి ఎమ్మెల్యే రాజయ్య పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజయ్య చేసిన లైంగిక ఆరోపణల టేపులు బయట పెడతానని నవ్య వెల్లడించారు. 20 లక్షలు ఇస్తా కాంప్రమైజ్ కావాలని తన మధ్యవర్తులతో ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. తన భర్తతో సహా ఎమ్మెల్యే రాజయ్యపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, మరోసారి ఫిర్యాదు చేస్తానని నవ్య తెలిపారు. గతంలో తాను చేసిన ఆరోపణలు అవాస్తవమంటూ బాండ్ రాసివ్వమని రాజయ్య తన భర్తకు డబ్బులు ఆశ చూపి తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు. ఇదంతా వాట్సాప్ నా భర్త తీసుకొని నా దగ్గరకు వచ్చి నువ్వు ఇంట్లో సంతకం పెట్టు అని రోజు నాతోటి అప్పులు తీరుతాయి, పిల్లలు హాస్టల్కి వెళ్తారు, మన లైఫ్ సెట్ అయిపోతుంది అని చెప్పేసి ప్రతిరోజు కూడా నన్ను అడగడం జరుగుతుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి వార్తల్లో నిలిచారు. రాజయ్య టార్చర్ తట్టుకోలేక సర్పంచ్ నవ్య మరోసారి మీడియా ముందుకొచ్చారు. గతంలో రాజయ్య తనతో ఫోన్లో మాట్లాడిన ఆడియో టేపుల కోసం వేధిస్తున్నట్లు ఆరోపించారు. తన భర్తను ఉసిగొల్పి తమ కుటుంబంలో చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను జానకీపురం మహిళా సర్పంచ్ నవ్య మరోమారు టార్గెట్ చేశారు. తనను మళ్లీ ఎమ్మెల్యే రాజయ్య వేధిస్తున్నారని, బెదిరిస్తున్నారని ఆమె రచ్చ మొదలు పెట్టారు. లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి ఆపై ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి తామంతా ఒకటే అని చెప్పిన జానకీపురం మహిళా సర్పంచ్ మళ్లీ రాజయ్యపై సంచలన ఆరోపణలు చేశారు. గత మార్చిలో తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని నవ్య తాటికొండ రాజయ్యపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కావాలని తనను వేధింపులకు గురి చేస్తున్నారని, తన మాట వినుకుంటే పార్టీలో స్థానం లేకుండా చేస్తానని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే తనకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు స్వయంగా రాజయ్య నవ్య వాళ్ళ ఇంటికి వెళ్లి సర్ది చెప్పారు. అలాగే జానకీపురం గ్రామ అభివృద్ధికి 20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంటున్నారు నవ్య. అంతేకాకుండా ఓ మహిళా ప్రజాప్రతినిధి తన భర్తను ట్రాప్ చేసి తమ కుటుంబంలో చిచ్చు పెడుతోందని ఆరోపించారు. గతంలో ఎమ్మెల్యే రాజయ్యపై తాను చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, తన వెనుక ఓ బడా నాయకుడు ఉండి ఇదంతా మాట్లాడించినట్లు, అగ్రిమెంట్ పేపర్లపై సంతకాలు పెడితే అప్పుగా 20 లక్షలు ఇస్తామని ఎమ్మెల్యే పిఏ తన భర్తకు ఆశ కల్పించారని చెప్పారు. అప్పటి నుంచి ఆ అగ్రిమెంట్ పేపర్లపై సంతకాలు పెట్టాలని తన భర్త ప్రతిరోజు టార్చర్ చేస్తున్నాడని ఆరోపించారు. ఈ డబ్బుల గురించి ఎందుకు తీసింది? నేను కావాలని అడగలేదు కదా. ఆడళ్లకు జరిగే అన్యాయాల పట్ల, అరాచకాల పట్ల నిలదీసి మాట్లాడడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా ఎప్పుడు కూడా నీతిగా, నిజాయితీగా, ధర్మంగా రాజకీయం చేయాలని చెప్పినమే తప్ప వ్యపచారం చేయాలి, ఒకరికి లొంగాలి, ఒకరి కిందికి పోవాలి, ఒకరు చెప్పినట్టు వినాలని చెప్పడానికి వినడానికి కూడా కాదు కదా రాజకీయం చేయాల్సింది. నేను ఒక క్వశ్చన్ చేయాల్సింది ఏంటంటే, నేను ఒక క్వశ్చన్ చేసేది ఏంటంటే, ఎందుకు పైసలు ఆశ పెట్టించింది? ఫస్ట్ ఎందుకు నా భర్తను బయటికి రప్పించింది? ఎందుకు నా భర్తతో సంతకం పెట్టియాలి అని చెప్పి నాకు నా భర్తకు ఇంట్లో పుల్లలు ఎందుకు పెట్టింది? నేను సంతకం నువ్వు సంతకం పెట్టాలని ఆయన నన్ను ఎందుకు రోజు వేధిస్తున్నాను? ఎందుకు నేను నా భర్త ఎందుకు సంతకం పెట్టాలి? ఇంకెవడో 5 లక్షలు తీసుకున్నాడట, 6 లక్షలు తీసుకున్నాడట. రాజయ్యపై ఆరోపణలు చేసినప్పటి నుంచి తనను ఎవ్వరూ పట్టించుకోవట్లేదని, వెలివేసినట్లుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నవ్య. మరోవైపు లైంగిక వేధింపులకు సంబంధించిన ఆడియో టేపులు ఇవ్వాలంటూ ప్రెజర్ చేస్తున్నారని, అందుకు తన భర్తను పావుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. గతంలో తాను ఎమ్మెల్యే దగ్గర నుంచి 20 లక్షలు తీసుకున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు సర్పంచ్ నవ్య. తాను సర్పంచ్ కాకముందు ఆర్థికంగా మంచిగా ఉన్నామని, ఇప్పుడు తెచ్చిన అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పుకొచ్చారు. రాజయ్యపై తాను చేసిన ఆరోపణల తర్వాత తనను ఎక్కడికి వెళ్లినా గౌరవించడం లేదని, వెలివేసినట్లు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనని ఇబ్బందులు పెడుతున్న అందరి ఆధారాలు తన దగ్గర ఉన్నాయని, వాటిని త్వరలోనే బయటపెట్టి తన నిజాయితీ నిరూపించుకుంటానని తెలిపారు. మరోవైపు తనపై కొందరు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రాజయ్య. రాజకీయంగా ఎదుర్కోలేకే తనపై లైంగిక ఆరోపణలు చేస్తున్నారని భావోద్వేగానికి గురయ్యారు. 63 ఏళ్ల వయసున్న తనపై ఇలాంటి ఆరోపణలు చేయడమేంటని ప్రశ్నించారు. దమ్ముంటే ఫేస్ టు ఫేస్ రాజకీయాలు చేయాలని, తాడో పేడో తేల్చుకుందామని సవాల్ విసిరారు. మొత్తానికి ముగిసిపోయింది అనుకుంటున్న ఈ వివాదం మరోసారి తెరపైకొచ్చింది. ఇప్పటికే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజయ్య మరి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడతారా? తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని నిరూపించుకోగలరా? లెట్స్ వెయిట్ అండ్ సీ.
ఇక ఈ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి.